ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, అలాగే మీ కామెంట్స్ పెడుతున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. కొంతమంది అడుగుతున్నారు, డాక్టర్ గారు చిన్న వయసులో వయసు మళ్ళినట్టు కనిపిస్తూ ఉంటే ఏం చేయాలి అని. నిజమే, ఇది చాలా పెద్ద సమస్య. 20లోనే 60లాగా చాలామంది కనిపిస్తున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పద్ధతులన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాగా చిన్న వయసులో పెద్దగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే చర్మం పైన గుంతల్లాగా పడటం, అలాగే నల్ల మచ్చలు తయారవటం. కాబట్టి వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోవాలి. సాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే శరీరం లోపల నీటి శాతం ఉండాలి. ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ పెద్ద వయసు వాళ్ళలాగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీటి శాతం తగ్గినప్పుడు చర్మం టైట్గా ఉండదు, దాంతో గుంతలు పడతాయి, అలాగే సాగినట్టుగా తయారవుతుంది. కాబట్టి స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడం ముఖ్యం. అంటే ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నీటి శాతం తగ్గకుండా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండండి. అంటే కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక ఇలాగ ఒక్కపోతగా ఉండేటువంటి వాతావరణంలో ఈ నీటి శాతాన్ని మరీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే కేవలం మంచినీళ్ళని తాగడమే కాదు, నీటి కూరలు ఉంటాయి, క్యారెట్, కీర, యాపిల్స్, ఇలాంటి తాజా పండ్లు, అలాగే కూరగాయలు, వీటిని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే నీళ్ళని తగిన రీతిలో తాగుతూ ఉండాలి. ఇక దీంతో పాటుగా కొన్ని ప్యాక్స్ కూడా ఉన్నాయి, వీటిని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. వీటిని తెలుసుకుందాం. మొట్టమొదటి మీకు చెప్పాల్సింది గోధుమ పిండితో చేసుకునేటువంటి ప్యాక్ గురించి. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు రాసుకోండి. కాస్త బరకగా ఉండేటువంటి గోధుమ పిండి ఒక 1/2 చెంచాడు సిద్ధం చేసుకోండి. అలాగే మెత్తటి బియ్యం పిండి ఒక 1/2 చెంచాడు సిద్ధం చేసుకోండి. గోధుమ పిండి అయింది, అలాగే బియ్యం పిండి ఒక 1/2 చెంచాడు. ఇక మరి దీన్ని ప్యాక్లా వేసుకోవాలి కదా, రోజ్ వాటర్ సరిపడినంత సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని బియ్యం పిండిని ఈ రెండింటినీ కూడా ఒక బౌల్లో తీసుకొని దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలుపుతూ బాగా కలపండి. ఇప్పుడు చర్మం పైన గుంటలు, నల్ల మచ్చలు ఎక్కడైతే తయారయ్యాయో ఆ భాగంలో ఈ మిశ్రమాన్ని ప్యాక్లా వేసుకోండి. దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగ రోజుకు ఒకసారి చొప్పున క్రమం తప్పకుండా ఒక 4 రోజుల పాటు చేయండి. దీంతో చర్మం చాలా మృదువుగా మారుతుంది, అలాగే తాజాగా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. ఇక అరటిపండు, దీంతో కూడా అరటిపండు గుజ్జుతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి, ఇది కూడా రాసుకోండి. బాగా మగ్గిపోయినటువంటి అరటిపండు గుజ్జు ఒక 2 చెంచాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఓట్స్ పొడి ఒక 1/2 చెంచాడు. ఓట్స్ని తెచ్చుకొని అటుకులాగా ఉంటాయి, మళ్ళీ పొడి చేసుకోండి, దీన్ని ఒక 1/2 చెంచాడు. అలాగే బార్లీ పౌడర్ అంటే బార్లీ పొడి అంటే బార్లీ పిండి ఒక 1/2 చెంచాడు. ఇక దీన్ని కూడా ప్యాక్లా వేసుకోవాలి కాబట్టి రోజు వాటర్ తగినంత సిద్ధం చేసుకోండి. ఇలాగే ఈ 4టిని కూడా మీరు కలపాలి. అంటే అన్నీ కూడా మీరు ఇంట్లో ఈజీగా సమకూర్చుకోగలిగేవే. అరటిపండు గుజ్జు 2 చెంచాలు, ఓట్స్ పొడి 1/2 చెంచాడు, బార్లీ పొడి 1/2 చెంచాడు, రోజు వాటర్ తగినంత, అన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఈ మిశ్రమాన్ని గుంటలు, నల్ల మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో ప్యాక్లా వేసుకోండి. మామూలుగా 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలాగ రోజుకి ఒకసారి చొప్పున మీరు క్రమం తప్పకుండా ఒక 4 రోజుల పాటు చేయండి. సమస్య తగ్గుముఖం పడుతుంది. అంటే మళ్ళీ తిరిగి మీరు యవ్వనంగా కనిపించడం మొదలెడతారు. దీంతో చర్మం తాజాగా మృదువుగా మారుతుంది. 4 రోజుల తర్వాత మీరు ఇక రోజు అప్లై చేయాల్సిన పని లేదు. వారానికి ఒకసారి చొప్పున ఈ ప్యాక్ని వేసుకుంటూ ఉండండి. దీంతోపాటు బాగా చెప్పుకున్నాం కదా, ఎక్కువ నీళ్ళు తాగాలి, తాజా కాయగూరలు తీసుకుంటూ ఉండండి, అలాగే ఫ్రెష్ పండ్లు తీసుకుంటూ ఉండండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.